పోతారు. ప్రస్తుతానికి మనం అందే సత్యం గారితో మొదలు పెడదాం. అందే సత్యం గారు, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వెనకందు వేయడానికి కారణాలేంటి? మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? అధికారానికి ముందే, ఎలక్షన్లకు ముందే బీఆర్ఎస్ ఇమేజ్ బాగా తగ్గింది. ఆనాడు ఒక అరడజను కారణాలు దానికి కారణమైంది. ఒకటి, డెమోక్రటిక్గా ఫంక్షనింగ్ లేదు, డెమోక్రటిక్గా నడవట్లేదు బీఆర్ఎస్ పార్టీ. అంతా కేసీఆర్, కేటీఆర్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు ప్రిఫరెన్స్ లేదు, ఇండిపెండెన్స్ లేదు అనేటువంటి ఒక మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్ళల్లో, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళల్లో అభిప్రాయం ఏర్పడింది. ఇది ఒక కారణం. రెండు, కవిత, లిక్కర్ కేసులు ఇటువంటివన్నీ కూడా మరికొంత నష్టం చేసింది. ఆ తర్వాత ఆనాడున్నటువంటి రిక్రూట్మెంటు, ముఖ్యంగా నిధులు, నియామకాలు అన్నప్పుడు నియామకాల్లో ఫెయిల్యూర్ అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ఎగ్జామ్స్ పెట్టడం, అవి పోస్ట్ పోన్ కావటం, లేకపోతే పేపర్ అవుట్ కావటం, ఇటువంటివన్నీ మరొక అసంతృప్తికి దారితీసింది. తర్వాత మరొక కాంట్రిబ్యూటర్ కాళేశ్వరం బ్యారేజీ అప్పుడు పగిలిపోవడం వల్ల దాని ఇంపాక్టు రాష్ట్ర వ్యాప్తంగా మంచిగా ఏర్పడింది. అంటే సుమారు ఒక అరడజన కారణాలు టీఆర్ఎస్ ఇమేజ్ని తగ్గించినాయి, బీఆర్ఎస్ ఇమేజ్ని తగ్గించినాయి. ఈలోపు కాంగ్రెసు ముక్కలుగా ఉందనుకున్నటువంటి కాంగ్రెసు ఎలక్షన్లో సమైక్యంగా వ్యవహరించారు. తర్వాత ది రైజింగ్ ఆఫ్ రేవంత్ రెడ్డి, ఒక ఏడాదిగా మన కేసీఆర్ని గట్టిగా ఎదుర్కోగలిగిన వ్యక్తి ఎవరు అంటే ప్రజలు రేవంత్ రెడ్డిలో చూశారు. ఇట్లా రేవంత్ రెడ్డి ఎలివేట్ అవుతున్న సమయంలోనే బీజేపీ నుంచి కూడా బండి సంజయ్ ఎలివేట్ అవుతూ వచ్చారు. ఇద్దరి మధ్య కేసీఆర్కి వ్యతిరేకంగా పోట్లాడుతున్నారు ఇద్దరు అనుకుంటున్న సమయంలో బీజేపీ బండి సంజయ్ని మార్చింది. మార్చడంతో అది కాంగ్రెస్కు ప్లస్ అయింది. అంటే రేవంత్ రెడ్డి బెంచి మోనోపలిగా ఏకోన్ముఖంగా ఇమేజ్ పెరగటానికి కారణమైంది బండి సంజయ్ వెనక్కుపోవటంతో. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎలివేట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 6 పాయింట్ ఫార్ములా గ్యారంటీ కానీ, లేదా ఇతర అంశాలు కానీ, మొత్తం మీద ప్రజలకు కాంగ్రెస్కి వేస్తే గెలుస్తారో లేదో, అసలు వీళ్ళు ఒకటే గుంటారో లేదో, వీళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా పార్టీలు మరి పడిపోతుందేమో అన్న అనుమానంగా అసెంబ్లీ ఎలక్షన్లు వేశారు. కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ వచ్చిన తర్వాత చాలా ధైర్యం చేశారు. బీజేపీ మోడీ ఇమేజ్ని చూసి వేసిన వాళ్ళు బీజేపీకి, రాహుల్ గాంధీ ఇమేజ్ చూసి పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి వేశారు. కాబట్టి చెర్రీ సగం సీట్లు వచ్చినాయి. చివరికి బీఆర్ఎస్కు 0 వచ్చింది. అంటే రోజు రోజుకు నడుస్తూ ఉంటే ఇప్పుడు సరే, ఓకే, క్యారీ ఆన్. ఇప్పుడు ఆ తర్వాత అంటే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో పార్టీ గట్టిగా పోరాడుతున్నారు కాంగ్రెస్ మీద. కానీ జనరల్గా పొలిటికల్ ఇమేజ్ ఇప్పటికి కూడా కాంగ్రెస్ తర్వాత రాష్ట్రంలో బీజేపీకే పొలిటికల్ ఇమేజ్ ఉంది. కానీ నెట్వర్క్, లోకల్ నెట్వర్క్ మాత్రం ఇప్పటికి కూడా బీఆర్ఎస్కు ఉంది. అంటే విలేజ్ లెవెల్ నెట్వర్క్ బీఆర్ఎస్కు ఉంది. బీజేపీ ఇంకా విలేజ్ లెవెల్ నెట్వర్క్ వెళ్ళలేదు. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే సీట్లు వస్తాయి, కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ పోతా ఉంటే అది జనరల్గా ఎవాపరేట్ అయిపోతుంటుంది. గతంలో 4 ఎంపీలు అయిన తర్వాత కూడా జడ్పీటీసీ, ఎంపీసీ ఎన్నికల్లో చాలా తక్కువ సీట్లు గెలుచుకుంది. 4 ఎంపీ సీట్లు గెలిచిన వాళ్ళు దరిదాపు ఒక 20-30% గెలవాలి, కానీ 5% కూడా గెలవలేదు. అంటే లోకల్ నెట్వర్క్ ఉంటేనే స్థానిక ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంది. అదే మ్యాక్రో లెవెల్ ఎలక్షన్స్ అయితే బీజేపీకి అడ్వాంటేజ్. నేషనల్ పార్టీ, తర్వాత మోడీ ఇమేజ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఎలక్షన్ ఏజెండా కూడా డిబేటబుల్ ఏజెండా, నేషనల్ లెవెల్ ఏజెండా మీదనే డిబేట్ జరుగుద్ది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ 3rd పొజిషన్లో ఉందని మనం భావించవచ్చు. ఓకే, రైట్. ఇదే సమయంలో పవన్ గౌడ్ గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. పవన్